శ్రావణ శుక్రవారం కాబట్టి కలశాన్ని ఉద్వాసన చేయకూడదు. అట్లాగే మీరు సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో 6-6:30 మధ్యలో మరలా దీపారాధన చేసి చక్కగా కూర్చొని దేవీ ఖడ్గమాల, లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరముతో లక్ష్మీదేవి పూజని మరలా కుంకుమార్చన రూపకంగా చేసి ఆ రోజున మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు కాబట్టి రాత్రిపూట మాత్రము ఏదైనా అమ్మవారికి నివేదన చేసినటువంటి పండ్లని స్వీకరించి అమ్మవారిని అయితే ఎక్కడైతే పెట్టారో అక్కడే ఆసనం వేసుకొని శయనించాలి, అంటే నిద్రపోవాలి, అమ్మవారికి పక్కగానో ఎదురుకుండానో. కాబట్టి ఈ విధంగా మరలా తెల్లవారు లేచి షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారి యొక్క కలశాన్ని మీరు చక్కగా కదిలించి ఆ కలశంలో ఉన్నటువంటి ఆ నీటిని మీరు స్నానం చేసేటప్పుడు కానీ లేదా మీ ఇంట్లో చుట్టూ కూడా ఆ యొక్క నీటిని సంప్రోక్షణ చేయాలి. ఆ లోపల పెట్టినటువంటి బిల్వదళము, ఆ కాయను, చిల్లర పైస ఏదైతే ఉందో అది బీరువా లాకర్లో పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయని ఇంట్లోనే వాడుకోవాలి. ఆ జాకెట్ ముక్క మీరే వాడుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు ఏదీ కూడా బయట వేయకుండా మీరు ఇంట్లోనే వాటిల్ని వాడుకునేలాగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ముందుగా తీర్థం తీసుకొని వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ అమ్మవారి అభిషేక తీర్థం ఇవ్వాలి.